నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇల్లు పోతే ఇల్లు, గుండు పోతే గుండు, బండి పోతే బండి అన్నారు. అంటే ప్రజలు నమ్మిండ్రు, వాళ్ళకి గెలిపించిండ్రు. గెలిచినకేమైనా వచ్చింది, ఆ బండి రాలే, గుండు రాలే. తర్వాత బండకేసి కొడితే హైదరాబాద్ లో ఒక్క సీటు గెలవని పరిస్థితి ఇలా బీజేపీని మీరు చూసిండ్రు. రేపు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గంతే. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు? ఇక 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, అక్క చెల్లెళ్లకు 2,500, 4,000 ఆసర పెన్షను, తులం బంగారము, ఇవన్నీ ఇస్తారని ఇలా ఓట్లేసిండ్రు. రేపు ఇవి రాలేదనుకో, మొన్న బీజేపీని ఎట్లా బండకేసి కొట్టినరో రేపు కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా బండకేసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి. అది రేపు మీ కార్పొరేట్ ఎన్నికల్లో మీకు లాభం అవుతుంది. రేపు మీరు కార్పొరేటర్లు గెలవగలుగుతారు ఈజీగా. ఇంకో ఏడాది 2 ఏళ్ల టైం ఉన్నది మనకు. అప్పటి వరకు వీళ్ళ సంగతి అంతా బయట పడదా? రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీళ్ళు? తులం బంగారం ఇవ్వకుండా, 2,500 ఇవ్వకుండా, 4,000 పెన్షన్ ఇవ్వకుండా గల్లీలకు వస్తారా వీళ్ళు? రాణిస్తారా ప్రజలు వీళ్ళను? ఆ రోజు కూడా ఎక్కువ దూరం ఏం లేదు. అందువల్ల భవిష్యత్తు తప్పకుండా మనకే ఉంటుంది. ఈ టైంలో కొంచెం మనం ఇంకా గట్టిగా పనిచేయాలి, పట్టుదలతో పనిచేయాలి. మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు, అక్షింతలు తెస్తున్నారు, తప్పకుండా తీసుకుంటాం. మనం కాదు రాముని భక్తులం, మనం అందరం రాముడి భక్తులమే. మన కేసీఆర్ కూడా అద్భుతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా? యజ్ఞం చేయలేదా? హోమం చేయలేదా? కానీ మనం దాన్ని రాజకీయాలకు వాడుకోలేదు. దేవుడు అంటే అత్యంత పవిత్రమైనటువంటిది. మా దేవుడి దగ్గర పార్టీలు ఉండవు, రాజకీయాలు ఉండయి. దేవుడు అందరికీ సమానమే. మనం కూడా దేవుడిని పూజిస్తాం, దేవాలయాలు నిర్మించాం, యజ్ఞ హోమాలు చేసినాం, కానీ ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. మనం రాజకీయం డిఫరెంట్, దేవుడు అందరికీ సమానం, దేవుడు అందరివాడు. అందువల్ల మనం దేవుడి గురించి ఎప్పుడు రాజకీయాలు చేయలేము మనం. అందువల్ల మనము తప్పకుండా రాముణ్ణి పూజిస్తాం, రాముణ్ణి ఆరాధిస్తాం, కానీ అంత మాత్రాన రాజకీయాలు మాత్రం ఒప్పుకోం. డెఫినెట్ గా రేపు వాళ్ళకు కూడా మనం చైతన్యం తేవాలి. రేపు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, రాష్ట్ర హక్కులు కాపాడబడాలంటే, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే, ఈ కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు జరగాలంటే మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అని చెప్పి మీరందరూ కూడా ప్రజల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టండి. కొంతమంది అంటుండొచ్చు, అన్నా మీరు ఢిల్లీలో మీ గవర్నమెంట్ లేదు, రాష్ట్రంలో లేదు కదా అని మాట్లాడతారు. గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా, ఈ తెలంగాణ కోసం పోరాడేటోడు బీఆర్ఎస్ ఓడే, ఈ తెలంగాణ కోసం గొంతు విప్పేటోడు బీఆర్ఎస్ ఓడే, అందుకే బీఆర్ఎస్ గెలవాలి అనే విషయాన్ని కూడా మనం వాకింగ్ లో గాని, కిట్టి పార్టీల్లో గాని, ఫంక్షన్లలో గాని, మీటింగుల్లో గాని, కాలనీ మీటింగ్ గాని, అపార్ట్మెంట్ మీటింగ్ గాని, గేటెడ్ కమ్యూనిటీ మీటింగ్ గాని, అన్ని చోట్ల కూడా చర్చ పెట్టాల్సిందే. మనం గెలిస్తేనే ఈ హైదరాబాద్ భద్రంగా ఉంటది, ఈ హైదరాబాద్ అభివృద్ధి కొనసాగుతుంది, ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం మనం పోరాడతాం అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. అందువల్ల ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన మనము ఎక్కడ కూడా డీలా పడద్దు, మీరెవరు అధైర్యపడద్దు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా హైదరాబాద్లోనే మనకు కావలసినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేమందరం ఉన్నాం. ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టినా, మన కార్యకర్తల్ని వేధించినా, అవసరమైతే సుధీర్ అన్నకు చెప్పండి, మేమందరం కూడా వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకు రక్షణ కవచంగా నిలుస్తాం. ఎవరం కూడా మనం వెనుకకు చూసేది లేదు. అట్లా నిజంగా వెనుకకు చూస్తే తెలంగాణ వచ్చినా అయ్యాల? అట్లా అధైర్యపడితే ఈ రాష్ట్రం వచ్చినా మనకి ఈరోజు? అది మనకు మన పార్టీ పుట్టుకలోనే లేదు. అదే పట్టుదలతో ముందుకు పోదాం. విల్ కమ్ బ్యాక్, తప్పకుండా విల్ బౌన్స్ బ్యాక్. దానికోసం అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలి. మరి పార్లమెంట్ ఎన్నికల కోసం దయచేసి కార్యకర్తలు, నాయకులు ఇప్పటి నుంచే మీరు సమాయత్తం కావాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ. అన్న ధన్యవాదాలు.